ఇంటెలిజెన్స్ లో మా శివధర్ రెడ్డి గారు ఉండే, ఇప్పుడు మా శివధర్ రెడ్డి గారు కాస్త డీజీపీ గారు అయినారు. మరి ఇప్పుడు మా డీజీపీ గారు మరి ఒకసారి మీరు అన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని చూడండి ఒకసారి ఏ రకంగా నడుస్తోంది మీ వ్యవస్థలు. అండ్ ఈ సివిల్ మ్యాటర్స్లో సంబంధం ఇవన్నీ పేపర్లో లేవు సార్. చూడండి అన్ని నార్మలే ఉన్నాయి వార్తలు, అన్ని నార్మల్ వార్తలు ఉన్నాయి, అన్ని పేపర్లలో ఒకటే వార్త, ఇవన్నీ పేపర్లో రాయరు. సో ఎక్కడెక్కడ ఏ సివిల్ డిస్ప్యూట్స్లో ఏ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు, ఎటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో సివిల్ డిస్ప్యూట్స్ లో పోలీసు వాళ్ళు ఎట్లా వేలు పెడుతున్నారు. ఒక సివిల్ డిస్ప్యూట్ వల్ల మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందర కిరోసిన్ పోసుకొని తగలబడి చనిపోలే, ఆత్మహత్య చేసుకొని రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నటువంటి ఒక స్పోర్ట్స్ సంబంధించినటువంటి మహిళ సంబంధించినటువంటి ల్యాండ్ డిస్ప్యూట్ లో ఒకడు బలిగాలేదా? మీ పోలీస్ స్టేషన్ ముందర కిరోసిన్ పోసుకొని తగలబడి చనిపోలేదా? దాన్ని ఆ వార్తను బయటికి రాకుండా మీరు చేయలేదా? కాదని చెప్పమనండి. సివిల్ డిస్ప్యూట్స్ లో పోలీసులకు ఏం పని? శివధర్ రెడ్డి గారు. సో మీ గురించి చాలా గొప్పగా విన్నాం మేము. సో దయచేసి మీరు నూతనంగా డీజీపీ అయ్యారు, మరి ఎక్కడా లేంది ఎన్నడూ లేంది డీజీపీ గారు కూడా వినతి పత్రం ఇచ్చిర్రు. గ్రూప్ 1 వాళ్ళతో పాటు డీజీపీ వారికి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో పత్రం ఇచ్చినారు, అదేం పత్రమో నాకు తెలియదు. సరికొత్తగా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పని మా రేవంత్ రెడ్డి గారు చేసినారు, చాలా సంతోషం. అది వినతి పత్రం ఇచ్చినా ఏమి ఇచ్చినా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి డీజీపీగా మీరు కూడా తీసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు కదా. కానీ దయచేసి మీ అండర్లో ఈ సివిల్ డిస్ప్యూట్స్లో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని చెప్పండి దయచేసి శివధర్ రెడ్డి గారు. కొద్దిగా రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, వాళ్ళ అన్నదమ్ములు ఎందులో వేలు పెడుతురు, ఎందులో కాలు పెడుతుర్రు. హోమ్ మినిస్టర్ ఆయనే కదా, డీజీపీగా మీకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆ రోహిన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు. సో దయచేసి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆయనకు తెలుసు, కానీ తెలిసినా కానీ డీజీపీ గారుగా మీరు ఒకసారి గుర్తు చేస్తూ ఉండాలి. సార్ మొత్తం పోయింది సార్, రాష్ట్రం భ్రష్టు పట్టింది, వీళ్ళే కారణం అని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉన్నది. అండ్ అట్లాగే నూతనంగా మేము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. సజ్జనార్ గారు లాంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తులు జనరల్గా మహిళలకు అమ్మాయిలకు న్యాయం చేసే వాళ్ళు కొంతమందే ఉంటారండి. ఐపీఎస్లు కొంతమందే ఉంటారు, పోలీస్ ఆఫీసర్లు ముందు వెనక ఏమి ఆలోచించారు. సో నేను రేడియో జాకీగా ఉన్నప్పటి నుంచి కూడా సజ్జనార్ గారిని చూస్తా ఉన్నాను, రేడియో జాకీగా ఉన్నప్పటి నుంచి కూడా సజ్జనార్ గారిని చూస్తా ఉన్నాను. ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. బట్ నేను అనుకున్నాను సజ్జనార్ లాంటి వ్యక్తులు ఆర్టీసీలో కాదు ఉండేది, అట్లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ స్పెషలిస్టులు కాకి చొక్కా వేసుకోవాలా. ఎక్కడన్నా అమ్మాయిలకు అన్యాయం జరిగిందంటే ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఉండాలని చెప్పి నేను నమ్ముతున్నా. సో మళ్ళీ సజ్జనార్ గారు హైదరాబాద్ సిపిగా రావడం అనేది నిజంగా చాలా ఆనందకరం. అండ్ ఓకే టీవీ తరపున, తెలంగాణ ప్రజల తరపున చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇది. సో సజ్జనార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ మళ్ళీ మీ స్టైల్తో మీరు ముందరికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అయిపోతుంది మీ గవర్నమెంట్ వచ్చి. అండ్ ప్రశ్నిస్తే కేసులు పెడతాం, ప్రశ్నించకుంటే మడతకాజాలు తినిపిస్తాం, ఇటువంటి డైలాగులన్నీ రేవంత్ అన్న నీ భజనా మండలి బ్యాచ్ ఉంది కదా, సో కాల్డ్ మీ అయోధ్య రెడ్డో లేకపోతే కొంతమంది సో కాల్డ్ మీడియా, నెంబర్ 1 మీడియాలో ఇటు కేటీఆర్ దగ్గర వాళ్ళే ఉంటారు, ఇటు రేవంత్ దగ్గర వాళ్ళే ఉంటారు. రేవంత్ విషయాలు కేటీఆర్ కి, కేటీఆర్ విషయాలు రేవంత్ కి లీకులు ఇచ్చుకుంటున్నటువంటి లీకు వీరులు ఉంటారు. కానీ మేము అట్లా కాదు రేవంత్ అన్న, మేము ఆత్మాభిమానంతో ఉన్న వాళ్ళం. మేము నిజం నిక్కచ్చిగా ప్రజల పక్షాన ఎవరికి చెప్పేది వాళ్ళకే చెప్తాం. మేము ప్రశ్నిస్తే కేసులు పెడతామంటే ఎవరు పిప్పి డుమ్ అనుకుంటే చూస్తూ ఊరుకోరు. స్క్రూటనీ చేసుకోండి, ఎవరేంది మీ సీఎంఓలోకి వెళ్ళి లీకులు ఎట్లా పోతున్నాయి, ఏం జరుగుతున్నాయి. ఇప్పుడు దసరా బోనస్లు ఇస్తారు కదా, దసరా ప్యాకేజీలు, దసరా బోనస్లు అవన్నీ ఇస్తారు కదా కొంతమందికి. మీకు అనుకూలంగా భజన చేసేటోళ్ళకి ఇస్తారు కదా, అవి అట్లనే ఇచ్చుకోండి, భజన మండలికి ఇచ్చుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. కానీ ప్రజల పక్షాన కొద్దిగా పని చేయండి సార్. ఏ గవర్నమెంట్ తినొచ్చు సార్, ఏ పార్టీ తినొచ్చు సార్, పైసలు ప్రతి పార్టీ తింటది, కానీ ఆ తినడంలో కూడా న్యాయం ఉండాలి. ఒకరికి సాయం చేసి తిను, దాంట్లో శృతి మిస్తే రోడ్డు మీద పడతాయి బతుకులని. ఎందుకు నమ్మిండ్రు రేవంత్ రెడ్డిని ప్రజలు? ఒకగానొక బిడ్డ, నేనేం అవినీతి చేయను, భగవంతుడు నాకు కోట్ల ఆస్తి ఇచ్చిండు, నా బిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టినా ఆ నొప్పేందో నాకు తెలుసు అని ఎమోషనల్ డైలాగ్ చెప్పి ఎమోషనల్ ఫూల్ చేసినావు పబ్లిక్ ని. మేము అప్పుడు మర్చిపోయినాం, తెలంగాణ ప్రజలు కూడా మర్చిపోయారు. ఈయనకు ఒకగానొక బిడ్డనే కాదు, ఈయనకు అత్యంత సన్నిహితుడు ఫహీం ఖురేషి ఉన్నాడు, అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఉన్నాడు, ఆ జానారెడ్డి కొడుకులు ఉన్నారు. ఓకే, దీని తర్వాత అత్యంత బ్లడ్ రిలేషన్ అయినటువంటి అష్టదిక్పాలకులు అయినటువంటి అన్నదమ్ములు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా తెలంగాణ మీద పడి తింటారు అన్న విషయం మేము గ్రహించుకోలేకపోయినాం రేవంత్ అన్న, అసలు గ్రహించుకోలేకపోయినాం. తెలంగాణ ప్రజలైతే అసలు ఆలోచించలే. డెఫినెట్ గా ఈ తప్పు కూడా బీఆర్ఎస్దే. ఎందుకని వాళ్ళ అహంకారానికి పోకపోయి ఉంటే
పేపర్ లీకేజ్ అయినప్పుడు ఇమీడియట్గా టీఎస్పీఎస్ చైర్మన్ సస్పెండ్ చేసి ఉంటే 10 సీట్లు చెప్పినప్పుడు సర్వేలు తారుమారు చేసి చెప్పినప్పుడు 10 సీట్లు అహంకారానికి పోయి మార్చకపోయి ఉంటే అవినీతి ఎమ్మెల్యేలని ఏరి పారేసి కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి కూడా తెలంగాణకు వచ్చేది కాదు. ప్రత్యక్ష పరోక్షంగా వాళ్ళది తప్పే, ఇప్పుడున్నటువంటి మీది తప్పే, ఓట్లేసిన మా జనాలది కూడా తప్పే. అంటే ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇక్కడ.